ఇప్పుడు మనం మునక్కాడ మటన్ బోన్ సూప్ చేస్తున్నాం. బోన్ సూప్ చాలా మంచిది. ఎప్పుడైనా ఎవరికైనా చేతి కానీ కాలు కానీ విరిగిందనుకోండి, ఫ్రాక్చర్స్ అయితే కనుక ఖచ్చితంగా మటన్ బోన్ సూప్ తినమని చెప్తారు. ఎందుకంటే తొందరగా రికవరీ అవ్వడానికి. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా మటన్ బోన్ సూప్ తాగమని చెప్తారు. దానిలో ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే దాంట్లో మనం మునక్కాడని యాడ్ చేస్తున్నాం. మునక్కాడలో అసలు అన్ని ఆకుల కన్నా మునగ ఆకులో ఉన్న పోషక విలువలు దేంట్లో లేవండి. జస్ట్ రోజు కొన్ని ఆకులు తీసుకొని నీళ్ళల్లో బాగా బాయిల్ చేసి ఆ వాటర్ తాగితే అసలు సూపర్ అనమాట. డేకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి. ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అన్నీ ఉంటాయి అందులో. అండ్ మునక్కాయ కూడా వండుకుంటే బాగుంటుంది. ఈరోజు సూప్లో ఇలా వేస్తున్నాం అనమాట. మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం మునగ గుజ్జంతా తీసేసాను. ఎలా తీసానో చూపిస్తాను. ఇక్కడ ఒకటి ఉంది కదా, మునక్కాయని ఇలా ఓపెన్ చేసేస్తాం కదా. ఓపెన్ చేసిన తర్వాత ఈజీగానే వచ్చేస్తుంది. మునక్కాయని ఇలా గట్టికి పట్టుకొని ఇలా స్పూన్తో అంటే వచ్చేస్తుంది ఈజీగా. ఇదిగో ఈజీగా ఇలా తీసేయచ్చు అనమాట. నేను మొత్తం ఇలా తీసేసాను. దీన్ని కొంచెం బాయిల్ చేసి గోధుమ పిండిలో కలిపి చపాతీలాగా చేసుకున్నా బాగుంటుంది. మామూలుగా ఇలాగే మొత్తం తీసేసి పచ్చడిలాగా చేసినా కూడా బాగుంటుంది. సూప్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఫస్ట్ థింగ్ మనం ఒక పేస్ట్ చేయాలి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. అన్నీ ఇక్కడ పెట్టేస్తే మీకు క్లారిటీ వస్తుంది. మటన్ బోన్స్, గోధుమ పిండి, ములక్కాడ గుజ్జు, కొబ్బరి పాలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర, కారం, నిమ్మరసం, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే మసాలా దినుసులు. మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్లో వెల్లుల్లి సింపుల్గా చేస్తున్నాం. పచ్చిమిర్చి, అల్లం, అలాగే ఉల్లిపాయలు. ఒక పెద్ద ఉల్లిపాయ వేసేయండి ఇందులో. కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకొని ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేద్దాం. సూప్లో ఎప్పుడు ఆయిల్ తక్కువగా ఉండాలి. ఇప్పుడు యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేయండి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఒక్క చుక్క వాటర్ వేద్దాం. ఇలా కొంచెం వాటర్ వేసి మిక్సీని ఇలా కడిగితే అస్సలు వేస్ట్ అవ్వదు. రెండే 2 నిమిషాలు మూత పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేయాలి. సో చిన్న మంటలో కుక్ చేద్దాం. ఇలా చక్కగా కుక్ అయిపోవాలి. అసలు మంచి ఉడికిన తర్వాత మంచి గుమగుమలు ఆడుతుంది. మనం ఇందులో ఇందాక తీసి పెట్టుకున్న ములక్కాడ గుజ్జు వేసేయాలి. దీన్ని మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులోనే కాస్త కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర కొంచెం గార్నిష్కి పక్కన పెట్టేసి కొంచెం ఇందులో వేసేస్తా. అండ్ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుందాం, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపి 2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మటన్ బోన్స్ వేసుకోవాలి. సో ఒక 2 నిమిషాలు అలా మగ్గనిద్దాం. 2 minutes. మునక్కాడ గుజ్జు కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. ఒక 50% కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులో మటన్ బోన్స్ వేసుకోవాలి. సో
మటన్ బోన్స్ వేసేసాం కదా, ఒకసారి బాగా కలిపాము. ఇప్పుడు ఇందులో మొత్తం మటన్ బోన్స్ మునిగేంత వరకు వాటర్ వేసేయాలి. నీళ్లు పోసేదానికన్నా ముందు మీరు ఒకటి గమనించారో లేదో, నేను ఒకటి మర్చిపోయాను. పసుపు వేయడం మర్చిపోయాం మనం. పసుపు వేయకపోతే కర్రీ అయినా సరే ఏదైనా కలర్ బాగుండదు. పైనుండి కాస్త పసుపు వేసుకున్నాం. పసుపు వేసేసాను కదా, ఇప్పుడు ఈ బోన్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి. కొలత ఏం తీసుకోలేదు నేను, జస్ట్ ఇలా మునిగేంత వరకు పోసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మునక్కాడలు ఇందాక మనం తీసేసాం కదా, ఓన్లీ తొక్కలు ఉన్నాయి. బట్ ఇందులో పోషక విలువలు చాలా ఉంటాయి. సో ఏం చేశానంటే మొత్తం తాడు కట్టేశాను. పెట్టేస్తే మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఏమైతే ఉన్నాయో వాటితో పాటు టేస్ట్ కూడా మొత్తం సూప్కి వచ్చేస్తుంది. తర్వాత కట్టకట్టగా తీసేయచ్చని రెడ్ కట్టాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి 10 నుండి 15 విజిల్లు చిన్న మంటలో కుక్ చేయాలన్నమాట. కరెక్ట్గా 12 విజిల్లు అయితే వచ్చాయండి. లోపల ఉన్న ప్రెషర్ కూడా పోయింది. మునక్కాడల్ని తీసేయాలి, ఓన్లీ తొక్కల్ని. ఇందులో ఉన్న సారం అంతా మనం యూస్ చేసేసాం, వచ్చేసింది సూప్కి. సో ఇప్పుడు మనకి అవసరం లేదు. మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేద్దాం. మళ్ళీ సూపు వేడెక్కే లోపల బౌల్లో కొన్ని వాటర్ ఉన్నాయి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జొన్న పిండి బాగా మిక్స్ చేయండి. ఉండలు లేకుండా ఫస్ట్ మిక్స్ చేసుకొని, సూప్ మళ్ళీ వేడెక్కింది చూసారా, ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఈ పిండి కలిపితే కొంచెం థిక్ అవుతుంది అన్నమాట. జొన్న పిండి అయినా కలుపుకోవచ్చు, బియ్య పిండి అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఉడుకు రానిద్దాం. ఈ లోపల అన్నీ సరిపోయాయా లేదా అన్నది ఒకసారి టేస్ట్ చూసేస్తే, టేస్ట్ అంత బాగుంది, కానీ కాస్త ఉప్పు పడుతుంది. ఆహా, భలే ఉంది. లైట్గా ఉప్పు తక్కువ ఉంది. పర్ఫెక్ట్. ఇప్పుడు చాలా బాగుంది. మామూలుగా అయితే హోటల్స్లో ఏం చేస్తారంటే పెద్ద పెద్ద క్వాంటిటీలో చేస్తాం కదా, చిన్న మంటలో అది అలా ఉడుకుతూనే ఉంటుంది. సో ఆర్డర్స్ వచ్చినప్పుడు బౌల్లో వేసి ఇస్తాం, లేదా మొత్తం చేసేసిన తర్వాత బఫే అలా పెట్టినప్పుడు హాట్ ప్యాక్లో వేసి సర్వ్ చేస్తాం అనమాట. కొన్ని లైవ్ కిచెన్స్లో అయితే డైరెక్ట్గా స్టవ్ మీద అలా ఉడుకుతూనే ఉంటుంది. కరెక్ట్గా ఇంకొంచెం థిక్గా కావాలి అంటే పిండి ఇంకొంచెం కలపొచ్చు, బట్ ఇదైతే పర్ఫెక్ట్ ఉంది. కొబ్బరి పాలు లాస్ట్లో వేసుకుంటే కమ్మదనం పెరుగుతుంది. కొంచెం గార్నిష్ ఉంచుతున్నాను. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కమ్మగా ఉంటుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడమే. కొంచెం నిమ్మరసం వేస్తే ఆ పులుపు తగిలితే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అప్పుడు నిమ్మరసం వేయండి. ఇప్పుడు ఫస్ట్ బోన్స్ వేసుకున్న తర్వాత సూప్ వేసుకోవడమే. మనకి బోన్స్ కనిపించట్లేదు కదా, కనిపించేలాగా పైన పెడతాం. ఏదైనా సరే ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామో అన్నది మనకి తెలియాలి. ఇప్పుడు పైన కొంచెం గార్నిష్కి కోకోనట్ మిల్క్, ములక్కాడ మటన్ బోన్ సూప్ రెడీ అయింది. తయారీ విధానం మరొకసారి చూసేయండి. మునక్కాడ మటన్ బోన్ సూప్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో ఆయిల్ వేడి చేసి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. మునక్కాయ గుజ్జు కూడా వేసి కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత మటన్ బోన్స్ వేసి పసుపు వేసి ఒకసారి కలిపి
బోన్స్ మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 10 నుండి 15 కుక్కర్ విజిల్లు రానివ్వాలి. తరువాత కుక్కర్ మూత తీసేసి కొద్దిగా నీళ్లలో జొన్న పిండి కలుపుకొని ఉడుకుతున్న సూప్ మిశ్రమంలో వేసి మరొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొబ్బరి పాలు మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకొని కొబ్బరి పాలతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే టేస్టీ హెల్దీ మునక్కాడ మటన్ బోన్ సూప్ రెడీ అవుతుంది.